పవన్ కళ్యాణ్ గారు జగన్ని ప్రతిపక్ష హోదా నీకు కావాలంటే 40% ఓట్లు వచ్చాయి కాబట్టి జర్మనీలో నీకు ఇస్తారు ఓట్ల శాతాన్ని బట్టి, ఇక్కడైతే సీట్ల శాతం ఇక్కడ అలాంటి రాజ్యాంగం లేదు, సో నువ్వు జర్మనీ వెళ్ళిపో, జర్మనీలో నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది అని అన్నాడు ఆయన. ఆయన అంటే సరదాగా అన్నా సరే అది ఎక్కడో కొంచెం మన రాజ్యాంగంలో ఏదో కొంచెం అంటే ప్రజల ఓట్లను బట్టి కాదు సీట్లను బట్టి ప్రతిపక్ష హోదా ఎలా చేస్తారు. ఇప్పుడు ఇది ఇండియా, జగన్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఇండియా, ఇది జర్మనీలో ఇంకేదో కంట్రీ కాదు. గుర్తుపెట్టుకోవాల్సింది జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా అన్నాయి కానీ పవన్ కళ్యాణ్ అన్న మాటలకి ఏంటంటే ఇప్పుడు జగన్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియా అని, జర్మనీ కాదు. ఇక్కడైతే నీకు రాజ్యాంగం పరంగా ఎక్కడ రూల్స్ ఉన్నాయో దాన్ని బట్టి నువ్వు ఫాలో అయిపోవాలా. నీకు 40% ఓట్లు వచ్చినాయా 45% ఓట్లు వచ్చినాయా అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ నీకు విలువ, ఈ ఓట్లకి అనేది విలువ లేదు. ప్రజలు ఇచ్చిన సీట్లే ముఖ్యం. దాని ప్రకారమే నీకు ప్రతిపక్ష నేత హోదా వస్తుంది. మనం ప్రతిపక్ష హోదా రావాలంటే 10% సీట్లన్నా రావాలని రాజ్యాంగం చెప్తుంది. నీకు ఏ విధంగా చూసుకున్నా 11 సీట్లే వచ్చింది. నీకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సింది ప్రజలు తిరస్కరించారు, పక్కన పెట్టారు. నీకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వమని చెప్పేశారు, తీర్పిచ్చేశారు. ఇంకా వీళ్ళ మీద బేస్ చేసుకొని ఏంది, నువ్వు ఒక చట్టపరంగా అయితే నీకు ప్రతిపక్ష నేత హోదా రాదు. నీకేమైనా కావాలి అనుకుంటే ఒక ధర్మపరంగా, ఒక న్యాయపరంగా చంద్రబాబు నాయుడు గారు, గవర్నమెంట్ కానీ, ఇక్కడ స్పీకర్ కానీ ఏమైనా దయచేసి ఇస్తే తీసుకోవాల్సిందే తప్పితే దీన్ని నువ్వు ఇదేదో పోరాడాల్సిన అవసరం లేదు. పోరాడితే కూడా ఇది వచ్చేది కాదు. ప్రజలు ఇవ్వాలి, ప్రజలు తిరస్కరించారు. అంటే వైసీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్ ఇస్తూ అంత అంటే మాదే సెకండ్ పార్టీ 21 సీట్లతో నీకు అది కూడా రాలేదు అని అన్నారని చెప్పేసి, అయితే నువ్వే డిప్యూటీ సీఎంగా రాజీనామా చేసేసి ఆ ప్రతిపక్ష హోదా నువ్వే తీసుకుని నువ్వే ప్రశ్నించు అని చెప్పేసి అన్నారు. అది ఎలా చూస్తారంటే డిప్యూటీ ఆయన కూటమి ఇద్దరు కలిసి ఫామ్ చేశారు కదా, గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఫామ్ చేసి ఎన్ని రాజీనామా చేయమంటావు ఏంది, అదేంది. ప్రతిపక్ష నేత ఉండాలండి, కంపల్సరీ ప్రతిపక్ష నేత ఉండాలి. కానీ తెచ్చుకోలేని పరిస్థితి నువ్వు తెచ్చుకున్నావు. ఇక్కడ చంద్రబాబు నాయుడుకి నీకేం అన్యాయం చేయలేదు కదా. ప్రజలు నేను తిరస్కరించారు, ప్రజలు నేను ఓట్లు వేయలేదు, ప్రజలు నీకు 18 సీట్లు ఇవ్వలేదు, 10% సీట్లు నీకు ఇవ్వలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేసి ఎలక్షన్ పోవాలా, అది ఆయన వ్యక్తిగతం. అది మీరు డిసైడ్ చేసి మీరు నిజంగా పోరాడాలనుకుంటే మీకు ఎంతసేపు, మీరు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వచ్చి మీరు ముఖ్యంగా ఈ హామీల మీదే కాబట్టి మీరు ప్రశ్నించేది. మీ డెవలప్మెంట్కి మీకు అనవసరం, మీరు అసలు డెవలప్మెంట్ గురించి చేయలేదు, దీని గురించి ప్రశ్నించరు కూడా. మీరు హామీల గురించే కాబట్టి ఎన్ని హామీలు ఇచ్చారో 140, 150 ఎన్నో హామీలు ఉన్నాయి. మీరు 11 మంది వచ్చి మీకు నిమిషం సరిపోదా ప్రశ్నించడానికి? ఒక్కో హామీ మీద మీకు ప్రశ్నించడానికి సమయం పెద్ద అవసరం లేదు. మీరు సమాధానం చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి వాళ్ళ ఎమ్మెల్యేలకు కావాలి సమాధానం, ఎక్కువ సమయం కావాలి. మీకు ఒక్క నిమిషం చాలు. కాబట్టి మీకు ప్రతిపక్ష నేత హోదా ఉంటేనే రావాలని, సమయం కావాలని చెప్పడం ఏంటంటే ఒక ఇండైరెక్ట్గా బాయ్కాట్ చేయాలని జగన్ ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. గతంలో కూడా వచ్చాడు, గతంలో కూడా 2019 ముందు 2014 to 19 ఉన్నప్పుడు అప్పుడు అసలు ఏ పక్షం లేదు. అటువంటి టైంలో జగన్ గారు కూడా వచ్చి బాయ్కాట్ చేసి వెళ్ళిపోయాడు. సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నాడు. అంటే జగన్ గారు ఏంటంటే మనం వచ్చామా, సంతకం చేసామా, కాసేపు అరిచామా, వెళ్ళిపోయామా, ఈ ధోరణిలోనే కొనసాగుతుంది. అదే ట్రెండ్ మళ్ళీ ఇక్కడ ఫాలో అయిపోయాడు. అంటే జగన్ గారిని ప్రతిపక్ష నేత హోదా అనేది ఇప్పుడు అంటే అధికారం ఇస్తేనే మాట్లాడతానో, లేదంటే ప్రజలకే ఇదేదో ప్రజలకే నష్టపోయినట్టుగా అనుకోవడం ఎలా అంటారంటే ఏం నష్టం. మీరు తలా ఒక నేషన్ తీసుకొని మాట్లాడండి, హామీల గురించి మాట్లాడండి, ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించండి. దానికి వాళ్ళు సరైన సమాధానం ఇవ్వలేకపోతే మీరు మీడియా పరంగా బయటకు వచ్చి మాట్లాడండి, చెప్పండి మేము ఇట్లా ప్రశ్నించాము, దానికి సమాధానం ఇవ్వలేకపోయారు అని చెప్పండి. ఇదంతా మీడియా పరంగా మీకు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుకోవచ్చు కదా. అప్పుడు ఇదంతా ప్రజలు గమనిస్తారు, నిజమే కదా, జగన్ ప్రశ్నించాడు, జగన్ తరఫున ఎమ్మెల్యేలు ప్రశ్నించారు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దానికి సమాధానం చెప్పలేకపోయారు. కాబట్టి సూపర్ 6 కానీ అమలు గురించి క్లియర్ కట్గా తెలిసిపోతుంది ప్రజలకి. తద్వారా మీకు మైలేజ్ పెరిగే అవకాశం ఉంది కదా. కేవలం మీరు రాకపోవడానికి ఏంటంటే కారణం, గతంలో మీరు ఉన్నప్పుడు రూలింగ్లో ఉన్నప్పుడు ఈ 23 మంది శాసనసభ్యులు కానీ 19 కానీ ఉన్నారు, వీళ్ళని దారుణంగా అవమానించారు. చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని కానీ దగ్గరగుండే ఎమ్మెల్యేలు కానీ దారుణంగా అవమానించారు. మళ్ళీ రిటర్న్ ఏమన్నా ప్రతీకారం తీర్చుకుంటారు అనే ఒక అభద్రతా భావంతో, ఒక భయపడి అవమానాలు తట్టుకోలేక అవమానం జరిగిద్దని ముందే ఊహించి ఒక అభద్రతా భావంతో నువ్వు అసెంబ్లీకి వెళ్ళటం లేదు. కానీ ఇది నీకు ఒప్పుకునే మనస్తత్వం లేదు. దీనికి కారణం పలు కారణాలు చెప్తున్నావు. సమయం, నాకు ప్రతిపక్ష నేత హోదాగా ఇస్తేనే వచ్చేదేంది, రాజ్యాంగం రూల్ అది. నీకు 18% రావాలి. నీకు
10% రావాలి, లేకపోతే నీకు ఎలా ఇస్తారు హోదా? కాబట్టి నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పడిపోయిందంటే, గతంలో నువ్వు యువర్ గుడ్ అపోజిషన్ లీడర్, మంచి మీరు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు మీరు చాలా పోరాడారు. అప్పుడు ప్రత్యేక హోదా మీద మీ పోరాటం నాకు బాగా నచ్చింది. అప్పటి నుంచి ప్రత్యేక హోదా మీద పోరాటం నుంచి ఇప్పుడు నువ్వు ప్రత్యేక నాకు ఇది కావాలని ఏడు దాకా వచ్చావు. ప్రతిపక్ష నేత హోదా కావాలని ఈ స్టేజ్కి దిగజారిపోయావు. నువ్వు ఎంతలా దిగజారిపోయావు, ఇది ఒక్క పాయింట్ చాలు. కాబట్టి నువ్వు పోరాడు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎమ్మెల్యే అంటే మెంబరు అసెంబ్లీలో, నువ్వు ఎంపీ కాదు కదా, నువ్వు కంపల్సరీ రావాలి, వచ్చి తీరాలి. నువ్వు కూడా ఏంటంటే నిన్న వచ్చాడు, కారణం కూడా దానికి ఏమీ లేదు. వచ్చి మనకి ఒక రాజ్యాంగం ఒక రూల్ ఉందనుకుంటాను, ఒక 60 days ఒక 2-3 months ఈ హాజరు కాకపోతే దాన్ని ఒక స్పీకర్ గారికి ఒక అధికారం ఉంది, ఎలక్షన్ కమిషన్కి పంపించేసి తన ఎమ్మెల్యేని సభ్యత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ పంపించి ఎలక్షన్ పెట్టే అవకాశం స్పీకర్కి ఉంది, ఆ రైట్. కాబట్టి ఈ భయంతో నువ్వేదో వచ్చి హడావిడి చేసి అరిచి బాయ్కాట్ చేసి వెళ్ళిపోవడం, నువ్వు ముందుగానే అనుకున్నదే చేసావు. నువ్వు అసెంబ్లీకి వచ్చి రాజశేఖర రెడ్డి గారితో పోల్చుకుంటే ఆయన గడగడలు ఆడించేవారు అసెంబ్లీలో. ఇప్పుడు ఆపర్చునిటీ జగన్ కోల్పోతున్నాడు అని అనుకోవచ్చు అంటారు. కోల్పోతున్నాడు కదండి. నువ్వు మేజర్గా నువ్వు చంద్రబాబు నాయుడు చేసే అవకతవ, ఏ పార్టీ రూలింగ్లో ఉన్నా సరే రూలింగ్ పార్టీ మీద నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, చాలా గలమెత్తే ప్రశ్నలు చాలా ఉంటాయి. నువ్వు ఏ పార్టీ కూడా 100% సక్సెస్ఫుల్గా పరిపాలించడం అనేది ఇంతవరకు లేదు. అవకతవకలు ఉంటాయి, దాన్ని ఎంతలా నువ్వు ప్రశ్నించి ప్రజలకు తెలియజేయి. ఇంత అన్యాయం జరుగుతుంది ప్రజలకి, మీకు ఇంత జరుగుతుంది అన్యాయం అని తెలియజేయి. ఈ ప్రజలు నమ్మి నీ పార్టీ మైలేజ్ పెరిగింది కదా. నువ్వు 11 seats వచ్చినంత మాత్రాన ఇది కాదు కదా, మళ్ళీ 5 yearsలో నీ తలరాత మారచ్చు, లేదా 10 yearsలో మారచ్చు మళ్ళీ. కాబట్టి ఏంటంటే నువ్వు వచ్చి ప్రజల తరఫున పోరాడు. అసెంబ్లీకి రాకుండా నువ్వు ఎక్కడో ఉంటే మాత్రం ఇంకా మైనస్ అయ్యే అవకాశం తప్పితే నీకు ఇదే మాత్రం మైలేజ్ తీసుకొచ్చే పాయింట్ అయితే కాదు. రాంగ్ డెసిషన్ 100% ఇది రాంగ్ డెసిషన్. నువ్వేంది ఎమ్మెల్యే, నువ్వు ఒక మెంబరు, అసెంబ్లీలో ఒక మెంబర్ అన్నకు రావాలి కదా. ప్రస్తుతం నువ్వు హూ ఆర్ యూ టు ద సొసైటీ, ఎవరు నువ్వు సొసైటీకి, ఎవరు నువ్వు? ఒక ఎమ్మెల్యే, నువ్వేం ఒక సీఎం కాదు, నువ్వేదో రాజశేఖర రెడ్డి కొడుకు కాదు. ఇప్పుడు ప్రజలు గుర్తిస్తుంది నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు నిన్ను ఎన్నుకున్నారు. నువ్వు వాళ్ళ తరపున నువ్వు పోరాడకుండా బయటికి వెళ్ళి అవమానం తట్టుకోవాలి, నీకేదో పర్సనల్ రీజన్స్ వల్ల ప్రజల్ని ఇట్లాగా మోసం చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు అపోజిషన్ లీడర్గా మంచి పాత్ర పోషించు. ఈ చంద్రబాబు నాయుడు చేసే అవకతవకలు నెగిటివ్ పాయింట్స్ని ప్రశ్నించు, మళ్ళీ నీకు అధికారం ఇస్తారు కదా. ఇదే కదా అపోజిషన్ లీడర్, హోదా ఉన్నా లేకపోతే నీకు అయితే ఇవ్వలేదు, నీకు హోదా అపోజిషన్ లీడర్ ప్రజలు ఇవ్వలేదు. కాబట్టి ఏదో నువ్వు సాకు చెప్పి రాకుండా తప్పించుకోవడం కరెక్ట్ కాదు. వచ్చి ప్రశ్నించు, వెళ్ళిపోకుండా ప్రశ్నించు, ఇక్కడే ఉండు, అసెంబ్లీలో ఉండు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీద ప్రశ్నల వర్షం కురిపించు, మళ్ళీ నీకు అవకాశం ఇస్తారు ప్రజలు. బయటకు వెళ్ళటం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.